కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. జాంపేట్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి మందిరం వద్ద 21వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక ఆలయం వద్ద శుక్రవారం సుమారు 5,000 మందికి భక్తులకు భారీ అన్నదాన సమారాధన నిర్వహించారు. సాధారణ భక్తులతో పాటు భవానీ మాలధారణ భారీగా తరలివచ్చిన స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ ప్రతినిధి తలశెట్లి నాగరాజు మాట్లాడుతూ గణపతి స్వామి కరుణతో ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. స్థానికంగా ఉన్న వ్యాపారస్తులతో పాటు ముస్లిం పెద్దలు కూడా తమకు సహకారం అందిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించి మహానివేదికను గావించారు. అనంతరం 5,000 మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ఆ గణనాథుడు ఆశీస్సులు ఉంటాయని ఆశించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు కలిశెట్టి రామచంద్రరావు, ప్రగళ్లపాటి రాజు, అరిగల సోమరాజు, కెల్లా శ్రీనివాస్, స్థానిక పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జాంపేట మార్కెట్లో లక్ష్మీ గణపతి ఆలయం నిర్మించి 21 సంవత్సరం అయింది. ఈ 21 సంవత్సరాలు బట్టి అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా 5,000 మంది భోజనాలు పెట్టి దిగ్విజయంగా ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే భక్తులందరూ సందాలు ఇచ్చి, అలాగే ఇక్కడ జాంపేటలో ముస్లిమ్స్ కూడా మాకు ఎంతో రైస్ ఇచ్చి మాకు కోఆపరేషన్ చేస్తున్నారు. అలాగే మిగతా భక్తులు కూడా తమ సందాలని మాకు ఇచ్చి ఎంతో మన గుడికి అన్నదానానికి ప్రోత్సాహాలు అందిస్తున్నారు. వారికి ఆ గణేశుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా గొప్పగా వినాయకుడి నవరాత్రులు జరగాలని, అలాగే రాజమండ్రి అన్నపూర్ణాదేవి అంటారు, రాజమండ్రి అన్నం పెట్టే రాజమండ్రి ప్రసాదం అంత అద్భుతంగా ఉంటుంది. రాజమండ్రిలో పుణ్యభూమి రాజమండ్రి. అలాంటి పుణ్యభూమిలో మనం పుట్టినందుకు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో రాజమండ్రి ప్రజలందరూ వెలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.